ప్రతి మనిషికి తన గురించి, తను సాధించిన విజయాల గురించి ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో నేనేం సాధించాను, ఎలా సాధించాను అనుకుంటున్నారా? అన్నిటికీ మూలం నేను చదువుకున్న నా కాలేజ్ లయోలా. ఫ్రెండ్స్, అమ్మాయిలు, డ్యాన్స్, ఇదే నా లోకం. రాగాలేవైనా అస్వరాలివే, వేల పాటలైన అక్షరాలివే. మబ్బులు ఎన్నున్నా సన్ రైజ్ నే మాపవం కదా. ఈ లోకానే నేమైనా ఈ ఫ్రెండ్షిప్ మారదు కదా. అలాంటి టైంలో ఏమైందో ఏమో, పిల్లగాలి నన్ను చల్లగా తాకింది. ఇంద్రధనుస్సులో ఉండే వర్ణాలన్నీ కళ్ళ ముందు కదిలాడాయి. అది ఒక అమ్మాయిని చూసినప్పుడు. రెప్పపాటు ఈ క్షణం నువ్వు చేరువై, రెప్పపాటు ఈ క్షణం నువ్వు దూరమై, రెప్పపాటు ఈ క్షణం నా జీవితం, రెప్పపాటు ఈ క్షణం ఇక శాశ్వతం. అప్పటి నుంచి తనే నా లోకం. తన కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాడిని. తనలో ఏదో మ్యాజిక్ ఉంది. తనని అలా చూస్తూ ఉండిపోయేవాడిని. తనే నా లైఫ్ అని డిసైడ్ అయిపోయా. ఒకరోజు సడన్గా తనే నన్ను పలకరించింది. తను పలకరించిన ఆ క్షణం నన్ను నేను మర్చిపోయా. నేనేమైతే చెప్పాలనుకుంటున్నానో తనే నాకు చెప్పింది. I love you. I'm the top of the world. ఏ మేఘం ఎప్పుడు చినుకవును, ఏ వర్షం ఎక్కడ వరదవునో, ఏ స్నేహం ఎక్కడ మొదలవునో, ఆ స్నేహం ఎప్పుడు ప్రేమవునో. రోజు నన్ను పలకరించే తను సడన్గా ఓ వారం కనిపించలేదు. ఐ మిస్ హర్. నో మెసేజెస్, నో కాల్స్. పిచ్చివాణి అయిపోయాను. శోకం శ్లోకం నువ్వే, వేదనే ఓ వేదమా, శోకం శ్లోకం నువ్వే, ప్రాణం నువ్వే, ప్రణవం నువ్వే.
చెదిరిన గతమే ఎదురై రాదు. తను కాలేజ్కి వచ్చిందని తెలిసి తన కోసం వెళ్ళాను. నా హృదయం తట్టుకోలేకపోయింది. శ్రావ్య వేరొకరితో. ఏం చేయాలో తోచలేదు. సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేసాను. అమ్మాయిలకి విడిపోవడానికి రీజన్ అవసరం లేదనుకుంటా. ఒక్కనే నేనేం చేస్తున్నానో నాకే తెలియదు. ఐఎమ్ అలోన్. ఒంటరి వాడిని అయిపోయాను. ఒంటరితనం నుంచి కోపం, కోపం నుంచి కసి, ఏదో చేయాలన్న తపన. తన ఆలోచన నుంచి బయటపడడానికి డ్యాన్స్ ఒక మార్గమైంది. నాకున్న టాలెంట్కి పదును పెట్టి ప్రేమలో కాదు జీవితంలో గెలిచాను. ఒకప్పుడు అమ్మాయిల ప్రేమ కోసం పరితపించి పిచ్చివాడిలా మారిన నేను ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలకి ఆటోగ్రాఫ్ ఇచ్చే స్థాయికి ఎదిగా.